మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఈ వీడియో ఒకసారి చూడండి. అయితే ఈ వీడియోకి సంబంధించి చాలామంది న్యూస్లో కానీ అటు సోషల్ మీడియాలో కానీ చెప్తున్న దాని ప్రకారం ఇది నిఖిల్ ఫిలిం అని చాలామంది మాట్లాడుతున్నారు. కాకపోతే ఇంకొక వర్గం ఏంటంటే ఇది దేవర 2 షూటింగ్కి సంబంధించిన వీడియో అంటున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించి ఒక మంచి క్లారిటీ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నిఖిల్కి సంబంధించి ది ఇండియా హౌస్ అనే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇది రామ్ చరణ్ తేజ నిర్మాతగా యూవీ క్రియేషన్స్లో వీనో తెచ్చుకున్నారు ఇక్కడికి. అంటే ఏంటి రామ్ చరణ్ యూవీ క్రియేషన్స్లో వీనో రామ్ చరణ్కి అతికింది. వీళ్ళిద్దరు కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్తో నిఖిల్ని హీరోగా పెట్టి ది ఇండియా హౌస్ అనే ఒక పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు. ఇదేంటంటే 1905 టైంలో ప్రేమ విప్లవము, ఈ కంట్రీస్ మధ్య ఉన్న ఈ భేదాలు, ఆ టైంలో ఉన్నటువంటి యుద్ధ వాతావరణము, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని ఒక స్టోరీ క్రియేట్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే హీరామండి సిరీస్ తెలుసా నీకు? హీరామండి సిరీస్లో ఒక టైప్ ఆఫ్ ఒక లవర్స్ ఉంటుంది. మన మనీషా కొయిరాల కూతుర్ని ఇంకొక నవాబ్ సాబ్ లవ్ చేసే ట్రాక్ ఉంటుంది. ఇంచుమించు ఆ ట్రాక్కి దీనికి కొంచెం ఈక్వల్గా నాకు అనిపిస్తూ ఉంది. సో ఆ టైప్ ఆఫ్ స్టోరీ. దీన్ని ఏం చేశారంటే ఆ టైంలో ఒక చిన్న సముద్రంలో ఏదో ఒక ఘర్షణ వాతావరణం జరిగేటువంటి, ఇప్పుడు మనకి దేవరలో సముద్రపు షాట్ చేశారు, అట్లాంటివి చేయడానికి అని చెప్పి శంషాబాద్ దగ్గరే ఒక సెట్ నిర్మించుకున్నారు. ఆ సెట్కి ఏంటి, మామూలుగా మనకు బేసిక్గా సినిమా వాళ్ళు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏవి, మనకి ఏసీ కావాలనుకో అనకొండానో ఏసీ అని ఉంటుంది, దాని పేరు అనకొండా. అవి ఏసీలు బ్లాక్ కలర్ పైప్ పెద్ద లోపలికి వేస్తారు. అట్లాంటివన్నీ అన్నీ టెంపరీయే, మనకి ఏది కూడా పర్మనెంట్ సెటప్స్ ఉండవు, అన్నీ టెంపరీలే. ఇప్పుడు కూడా ఇక్కడ ఏం చేశారు అంటే లోపల వాటర్ రావాలి, అంతా గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ సెట్స్, వాటర్ వస్తుంటే దాంట్లో ఫైటో ఏదో సంథింగ్ వీళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత దాన్ని గ్రాఫిక్స్ చూడండి, మంచి నీళ్ళు ఉన్నట్టు, పెద్ద ఏదో సముద్రంలో వీళ్ళు ఉన్నట్టు అవన్నీ చూపిస్తారు. సో ఇక్కడ జరిగింది ఏంటి, మనకి ఇప్పుడు అంతా టెంపరీ సెటప్ కాబట్టి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ అన్ని బబుల్ ట్యాంక్స్ ఉంటాయి. ఇవి నీకు బబుల్ స్విమ్మింగ్ పూల్స్, ఈ మధ్యకాలంలో ఇన్ఫ్లాటబుల్ థింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నీకు సోఫా కావాలన్నా కూడా ఇన్ఫ్లాటబుల్ సోఫా 3,000 పెట్టి కొన్నావు అనుకో, అదే సోఫా అది మడిస్తే అదే బెడ్ అదే కుర్చీ అన్నీ అయిపోతూ ఉంటాయి. అప్పటి వంద నువ్వు ఉపయోగించుకొని తర్వాత దాన్ని పడేసుకోవచ్చు, ఉంచుకోవచ్చు, నీ ఇష్టం. ట్రైన్లో జర్నీ చేసిన ఇన్ఫ్లాటబుల్ పిల్లోస్ వస్తాయి, కొంటాం ఒక 100 రూపాయలు పెట్టి. అట్లా వాటర్ దాంట్లో ఏంటి ఈ కవర్ టైప్ సెటప్ దాంట్లోనే నీళ్ళు నింపుతారు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారులే, నీళ్ళు వదలాలన్నప్పుడు వదలాలి, వద్దన్నప్పుడు ఏదో పెట్టుకోవాలి. ఆ ఫోర్స్ కొంచెం పెరిగినప్పుడు ఏంటంటే నువ్వు షూట్ ఒక రోజు నుంచి ఇట్లా 4-5 రోజుల నుంచి చేస్తున్నావు. మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ డ్యూరాసెల్ ట్యాంక్స్ ఉంటాయి వైట్వి, అవే కొంతకాలానికి ఏంటంటే వాటర్ నింపి తర్వాత టప్ అని పగిలిపోతాయి అవి. ఇది కూడా అంతే, నీళ్ళు ఎక్కువ నిండినప్పుడు పాచు నీచు ఇవన్నీ పట్టిన తర్వాత కొంచెం లీకేజ్ అవుతాయి. ఎట్లా అవుతుంది అంటే నీకు సింపుల్గా చెప్తాను ఎగ్జాంపుల్, అంటే ప్రమాదం జరగడానికి రీజన్ చెప్తున్నా. ఒక వాటర్ బబుల్ ఉందా, మన 20 రూపీస్ వాటర్ క్యాన్, దాన్ని నువ్వు ఎండకు పెట్టు కొన్ని రోజులు, ఎండకి వానకి లోపల నీకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది గ్రీన్ కలర్. అలా ఇంకొన్ని రోజులు పెడితే నువ్వు ఆ ట్యాంక్ తంతే పగిలి నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. అట్లా అది ప్లాస్టిక్ అయితే. ఇప్పుడు ఈ ఇన్ఫ్లాటబుల్ బబుల్కి దానికంటే కొంచెం తక్కువే ఉంటుంది దీన్ని ఏమంటారు థిక్నెస్. సో అట్లా చూసుకుంటే ఇది ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో షూట్ చేస్తూ ఉన్నారు. ఎండకి ఎండింది, వానకి తడిచింది, అట్లా ఉండింది. ఆ రోజు సెట్లోకి వచ్చిన తర్వాత ట్యాంక్ ఒక్క చోట ఒక్కసారిగా పగిలిపోయింది. ఇక అది పగిలిపోతే వాటరే కదా, ఒక్కసారిగా దూసుకొచ్చేసినాయి మొత్తం సెట్లోకి. చిన్న చిన్న గాయాలు అంటే అది దానికి సంబంధించిన అంశం ఏంటంటే ఇప్పుడు ఇది ఇట్లా టప్ అని పగలాలి అంటే నువ్వు అక్కడ మోటార్ వేసావు, అది నిండిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే
నిండిన తర్వాత నీళ్ళు అట్లాగే ఉంటుంది, అది ఏమి మరీ ఫ్లోతో నీకేం పగలవు. కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదమే అది. బట్ ఓవరాల్గా ఏంటంటే పగిలింది. ఏమైంది, వాటర్ అంతా లోపలికి ఒక్కసారిగా వచ్చేసాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు ఇలాంటి ఏమన్నా ఉంటే పాడైపోతాయి. థ్యాంక్ గాడ్ షార్ట్ సర్క్యూట్ ఏం జరగలేదు, ఎందుకంటే మన జనరేటర్స్ కాబట్టి ఆపేస్తాం. ఇప్పుడు అవే ఆ ఎక్స్టెన్షన్ వైర్లకి డైరెక్ట్ ఇచ్చి కనెక్షన్ అనుకో ఇంకా పెద్ద ప్రమాదం ఉండేది. మన అన్ని జనరేటర్లే కదా, ఎంతసేపు ఆఫ్ చేసేస్తే. ఇవి ప్లగ్గుల్లోకి వాటికి వాటర్లు పోవడం, కొన్ని కెమెరా పరికరాలు పాడవడం, అండ్ ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి, ఇది తడిస్తే పనిచేయవు. సుమారు 40-50 లక్షలు నష్టమే ఉంటుందా? అంత నష్టమే ఉండదులే, అంటే కెమెరాలు తడవడం ఉంది కదా, రిపేరింగ్ కానీ మళ్ళీ అదే రిపేరే ఉందిలే. కానీ వాళ్ళకి యాక్చువల్గా వీళ్ళంతా రెంట్కే తెచ్చుకుంటారు కెమెరాలు కదా. ఇప్పుడు అక్కడికే వస్తున్నాం సెట్కి. కెమెరా అడిగావు కదా, సెట్కి వెళ్దాం తట్టుకోక. సరే. సో ఇవి లైట్లు కెమెరాలు ఇవన్నీ వీళ్ళు రెంట్కి తెచ్చుకుంటారు కాబట్టి ఆ ప్రాపర్టీ ఓనర్ ఎవడైతే ఉన్నారో అవుట్డోర్ యూనిట్కి వీళ్ళు డబ్బులు అయితే కట్టాలి. నువ్వు తెచ్చి పాడు చేసి నువ్వు కింద పడేసినా, దాన్ని కాల్చినా తుల్చినా ఏం చేసినా డబ్బులు ఇవ్వాలి. ఆ రకంగా అయితే లాస్ ఒకటి. నువ్వు సెట్ అంటావా, అదంతా టెంపరీ స్ట్రక్చరే, రేకులు టెంపరీ స్ట్రక్చర్, పీకేయచ్చు పెట్టవచ్చు, దానివల్ల పెద్ద నష్టమే ఉండదు. మామూలు రేకుల సెటప్ తడిచినా ఓడిచినా మళ్ళీ రీసేల్ అవుతాయి, స్క్రాప్ వాల్యూ అన్న వస్తుంది, పెద్ద ఇష్యూ కాదు. అది లక్షల్లో నష్టం అయితే ఉండదు దానికి. లోపల ఉన్న మన థింగ్సే ఇంపార్టెంట్, మానిటర్లు ఇవన్నీ. కెమెరా కొంచెం బాగానే ఉందని విన్నా, కొంచెం ప్రాపర్టీ పాడైంది. ప్రాణ నష్టం ఏం జరగలేదు, ఆస్తి నష్టం కొంచెం జరిగింది. జాగ్రత్త పడతారు, నెక్స్ట్ మళ్ళీ కొనసాగిస్తారు. అదే దేవరా ఊక దంపుడు కొడుతున్నారు సోషల్ మీడియాలో. అదే దేవరకు సంబంధించింది కదా. నేను చెప్పా కదా, మళ్ళీ దేవరా ఎందుకు అడుగుతాను నన్ను? అదేలే అంటే వాడు ఎవడన్నా, నేను వాళ్ళ వీళ్ళ మాటలు ఎప్పుడు పట్టించుకోను. అదేలే రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.